హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ సొసైటీ. ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఈ ప్రభుత్వ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలనుకుంటే మీకు ఉండాల్సిన విద్యార్హతలు 10వ తరగతి ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మొత్తం 2048 వేకెన్సీస్తో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఒక అఫీషియల్ నోటిఫికేషన్, ఈ రోజే రిలీజ్ అయింది. సో కాబట్టి ఈ ఉద్యోగాలకైతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనిలో క్లర్క్ లెవెల్ ఉద్యోగాలు, అటెండర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు, ఇలా డిఫరెంట్ వేకెన్సీస్ అయితే డిఫరెంట్ శాఖల్లో వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. కాబట్టి సో వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కంప్లీట్గా సిలబస్, విద్యార్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీ, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. సో వీడియో చూసిన అభ్యర్థులకు మా యొక్క రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం కొన్ని అవర్స్ కష్టపడి మీకోసం రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ డైలీ మన ఛానల్లో నేను ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి మీరు ఎంకరేజ్ చేయండి. సో ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేషన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. సో గైస్, మొత్తం 167 పేజీలతో ఒక అఫీషియల్ నోటిఫికేషన్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో క్లియర్గా మీరు చూడొచ్చు, 26 ఫిబ్రవరి 2024 రోజు మాత్రమే ఇది రిలీజ్ అయింది, అంటే నిన్ననే రిలీజ్ అయింది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవాన్సెస్ అండ్ పెన్షన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నుంచి కింద పనిచేస్తున్నటువంటి సంస్థ. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఫిబ్రవరి 26 నుంచి మార్చి 18 మధ్యలో మాత్రమే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో పేమెంట్ కూడా మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయాలనుకుంటే అది కూడా మార్చి 19, 2024 మాత్రమే. ఏదైనా కరెక్షన్స్ మీరు ఆన్లైన్లో అప్లై చేసే ముందు ఏమైనా కరెక్షన్స్ ఉంటే, మిస్టేక్స్ చేస్తే దానికి కరెక్షన్ చేసుకోండి. ఇంక్లూడింగ్ పేమెంట్ కూడా మార్చి 22 నుంచి మార్చి 24 మధ్యలో మాత్రమే చేసుకోవాలి. మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ వరకే మీకు టెంటేటివ్గా మే 6, 8 మధ్యలో అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆన్లైన్ ఫిల్లింగ్లో మీరు ఏదైనా డిఫికల్ట్గా ఫేస్ చేస్తే వాళ్ళొక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మన స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తున్నాను. సో 1800-309-3063కి మీరు ఎట్ ఎనీ టైం వాళ్ళకు కాల్ చేస్తే వాళ్ళు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని వాళ్ళు రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు. సో ఇది వాయిస్ ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో కంపల్సరీగా మీరు అప్లై చేయాలనుకుంటే ఇండియా సిటిజన్ అయి ఉండాలి. ఇండియా సిటిజన్ కంపల్సరీ. ఏజ్ లిమిట్ చూసినట్టయితే డిఫరెంట్ పోస్ట్కి డిఫరెంట్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు. అంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ పోస్టులకి ఎలిజిబుల్. కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి. మొత్తం 2000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, పర్సన్స్ విత్ డిజబిలిటీకి 10 years, పర్సన్స్ విత్ డిజబిలిటీ ప్లస్ ఓబీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ 13 years, అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీతో పాటుగా ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 15 years రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, అదేవిధంగా డిఫెన్స్ పర్సన్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ 3 years, డిఫెన్స్ పర్సనల్ ఎస్సీ ఎస్టీకి 8 years రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది గైస్. ఇంకా ఈ నోటిఫికేషన్ మనం క్లియర్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్తుంటే మనకు సో ఎలా అప్లై చేయాలంటే మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఆన్లైన్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ మార్చి 18, 2024 అని కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో అప్లికేషన్ ఫీ అయితే మీకు 100 రూపీస్ అయితే ఉంటుంది. మీరు దీన్ని యూపీఐ ద్వారానే పే చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్, మేస్ట్రో, రూపే, డెబిట్ కార్డ్, అంటే ఏ ట్రాన్సాక్షన్ ద్వారా అయినా సరే మీరు 100 రూపీస్ అయితే పే చేయాలి. సో ఉమెన్ క్యాండిడేట్స్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మీద ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయాలంటే దానికి సంబంధించి లాస్ట్ డేట్ మార్చ్ 19, 2024 అని కూడా ఈ నోటిఫికేషన్లో వీళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో కరెక్షన్స్ ఏమైనా మీరు ఏదైనా ఆన్లైన్లో అప్లై చేసే ముందు, అప్లై చేసిన తర్వాత కానీ మీరు ఏదైనా రాంగ్గా ఎంటర్ చేస్తే దాన్ని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు మార్చ్ 22 నుంచి సో మార్చ్ 24 మధ్యలో, అంటే 2 days అయితే వాళ్ళు రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది గైస్. మీకు ఎగ్జామ్ సెంటర్ వచ్చేసరికి మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, అదేవిధంగా విజయవాడలో మనకు సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఏం చక్క తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో,
ఆంధ్ర వాళ్ళు కర్నూలు, విశాఖపట్నం, విజయవాడలో ఎగ్జామ్ సెంటర్కి అయితే మీరు అప్లై చేసుకొని అక్కడైతే ఎగ్జామ్ అయితే రాయొచ్చు. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అది మీ ఎడ్యుకేషన్ లెవెల్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో తర్వాత మీకు స్కిల్ టెస్ట్, కొన్ని పోస్టులకు సంబంధించి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు గాయస్. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి మీకు ఇచ్చే సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. జనరల్ అవేర్నెస్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. ఇలా 60 మినిట్స్ అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మీరు రాంగ్ ఆన్సర్ చేస్తే వాళ్ళు మీకు 0.5 మార్క్స్ పెనాల్టీ అయితే విధించడం అయితే జరుగుతుంది. సో కొన్ని టెస్ట్లకి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అది టైపింగ్ స్పీడ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. సో మీకైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీ మెట్రికులేషన్ లెవెల్, అదేవిధంగా ఇంటర్ సెకండరీ, హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ లెవెల్, అదేవిధంగా గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో లెవెల్లో మీకైతే సిలబస్ అయితే ఉంటుంది. ఈ సిలబస్ కూడా వీళ్ళు క్లియర్గా ఈ నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎనీవే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని మన డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను కాబట్టి మీరు అక్కడ డౌన్లోడ్ చేసి మీరు సిలబస్ చూసి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయొచ్చు. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు వన్స్ ఒకసారి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మీరు పాస్ అయిన తర్వాత మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అంటే షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మంటారు. సో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు మీరు తీసుకెళ్లాల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించి మెట్రికులేషన్ ఆర్ సెకండరీ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఆర్డర్ ఆర్ లెటర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఈక్వాలెంట్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్, అదేవిధంగా కేటగిరీ సర్టిఫికేట్, మీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే డిజబిలిటీ సర్టిఫికేట్, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మీద అయితే ఎక్స్ సర్వీస్ సర్టిఫికేట్. సో మీరు ఏదైతే రిలాక్సేషన్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో మీరు ఒకవేళ ఎంప్లాయీ అనుకోండి, దానికి నో ఆబ్జెక్ట్ సర్టిఫికేట్ కూడా మీరు కరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి తీసుకొని వెళ్ళాలి. ఓకేనా, ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్. సో సెలక్షన్ ప్రాసెస్ వరకే మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సో వన్స్ ఒకసారి మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ క్రైటీరియా వచ్చేసరికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 30% మార్క్స్ అయితే మీరు క్వాలిఫై అయినట్టే. ఓబీసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాడర్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 25% మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టే. అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో అంటే ఎస్సీ, ఎస్టీ, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 20% మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టే. అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే మీకు జాబ్ వచ్చేది కాదు. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ తర్వాత మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే పిలుస్తారు. సో ఇది గాయస్ ఈ నోటిఫికేషన్ నుంచి మొత్తం 2048 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మీకు ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి అంటే అప్లికేషన్ ప్రాసెస్ని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఇది ఒక అఫీషియల్ వెబ్సైట్. మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ ఉంది కదా, క్యాండిడేట్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా మీ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ పేజ్ వస్తుంది. మీరు 1 టైం పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. 1 టైం పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ దాని మీద క్లిక్ చేయండి. కంటిన్యూ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో అదేవిధంగా మీకు ఆధార్ కార్డు ఉంటే మీ ఆధార్ కార్డు ఉంటే ఎస్ సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ వెరిఫై చేయండి. మీ ఐడెంటిఫికేషన్ కార్డు, మీ యొక్క ఐడెంటిఫికేషన్ పాస్పోర్ట్ కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏమున్నా సరే అది ఎంటర్ చేసి దాని యొక్క ఐడెంటిఫికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ ఐడెంటిఫికేషన్ నెంబర్ మీద ఉన్నటువంటి తర్వాత మీ మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే 10th సర్టిఫికేట్ మీద ఉన్న మీ పేరు ఎలా ఉంటుందో అలా ఎంటర్ చేయాలి. తర్వాత దాన్ని మీరు వెరిఫై చేయాలి. సో తర్వాత హ్యావ్ యూ ఎవర్ చేంజ్ నేమ్. సో మీరు ఎప్పుడైనా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా అంటే నోన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ చేంజ్ చేద్దాం అనుకుంటే చేంజ్ అని క్లిక్ చేయండి. మీ జెండర్ మేలా ఫిమేలా ఎంటర్ చేయండి. సో తర్వాత మీరు మేలా ఫిమేల్ అనుకుంటే దాన్ని వెరిఫై చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ని వెరిఫై చేయండి. మీ ఫాదర్ నేమ్ మీరు వెరిఫై చేయాలి. తర్వాత మీ మదర్ నేమ్ వెరిఫై చేయాలి. అదేవిధంగా మెట్రికులేషన్ మీ 10th క్లాస్ బోర్డు ఏంటిది దాన్ని వెరిఫై చేయాలి. అదేవిధంగా రోల్ నెంబర్ ఎంత, మీ 10th క్లాస్ యొక్క రోల్ నెంబర్ ఎంత దాన్ని వెరిఫై చేయాలంటే మీ సర్టిఫికేట్ మీద ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయాలి. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత హలో క్యాండిడేట్ వస్తుంది, క్లిక్ చేయండి.
సో ఇలా క్లియర్గా వీళ్ళు ఆ, ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.